హాయ్, నేను మీ బసవపోతన. ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రులు పిల్లల్ని 4 రకాలుగా పెంచుతారు అని. 1 ప్రేమతో పెంచుతారు, 2 బాధ్యతతో పెంచుతారు, 3 స్వార్థంతో పెంచుతారు, 4 ఇండిస్క్రిమినెంట్గా అంటే ఏ విచక్షణలు లేకుండా పెంచుతారు. అంటే తల్లిదండ్రులు వాళ్ళకి వాళ్ళు పెరుగుతూ ఉంటారు, పిల్లలు వీళ్ళు పెరుగుతూ ఉంటారు. అయితే ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే ప్రేమతో పెంచే తల్లిదండ్రులు. వీళ్ళు ఎలా పెంచుతూ ఉంటారంటే తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లల్ని అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏది చేస్తే దాన్ని భరిస్తూ ఉంటారు, సహిస్తూ ఉంటారు. వాళ్ళకి నో అనే చెప్పేది ఉండదు. ముద్దుగా పెంచడంలో తప్పేమీ లేదండి. పిల్లల్ని ముద్దుగానే పెంచుతాం, పెంచకుండా తల్లిదండ్రులు ఉండలేరు. ఓకే, ఎగ్జాక్ట్లీ. కానీ అల్లారు ముద్దుగా పెంచడం అనేది తప్పు. మన మనసుని కొంత కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చి, ఓకేనా, వాళ్ళు చేసిందల్లా సహించి భరించి ప్రతిదానికి మనం వాళ్ళని ఎలా చేసామనుకోండి, వాళ్ళకి ప్రతి వస్తువు అడిగిందల్లా కొనిచ్చడం వల్ల ఏమవుతుందో తెలుసా, మన ప్రేమ వాళ్ళకి వస్తువుల రూపంలోనే కనిపిస్తుంది. నాన్న నన్ను ఎలా ప్రేమిస్తాడంటే నేను అడిగిందల్లా కొనిస్తాడు, అంతే. కొనివ్వనప్పుడు ప్రేమ లేదు, దట్స్ ఇట్. అంటే మనమే అలవాటు చేసామన్నమాట అది. సో ఇది జరిగేటటువంటి ప్రమాదం. సో అలా కాకుండా ఇంకొకటి ఏమవుతుంది అంటే వాళ్ళకి అల్లారు ముద్దుగా పెంచడం వల్ల వాళ్ళకి తిరిగి నాన్న ఎంతగా ప్రేమిస్తున్నాడు అని తెలియదు అన్నమాట. మనం ఎంతగా ప్రేమిస్తున్నామో, ఎంతగా ప్రేమతో వాళ్ళని పెంచుకుంటున్నామో అది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. పిల్లల్ని ముద్దుగా పెంచడంలో తప్పేమీ లేదు, అల్లారు ముద్దుగా పెంచొద్దు. అలాగే పిల్లల్ని ఎలా ఉండాలంటే మనం మురిపెంగా చూసుకుని ప్రేమగా అన్నీ చెబుతూ చక్కగా క్లోజ్గా పెంచడంలో తప్పేం లేదు. కానీ ప్రతిదాన్ని కూడా ఒక స్థాయి దాటిన తర్వాత భరిస్తూ సహిస్తూ ఇదే కరెక్ట్ అని పిల్లలు అనుకునేలాగా చేస్తూ పెంచడం మాత్రం కరెక్ట్ కాదు. సో ప్రేమగానే పెంచండి, పిల్లల్ని ప్రేమగానే చూసుకోండి. కానీ అల్లారు ముద్దుగా మరీ ఓవర్ ప్యాంపర్ చేస్తూ పెంచకండి. అది వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదు.